మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం. ఈ రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు. నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు. కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి మారుతూ ఉంటాయి. ఆయన ఒకే దగ్గర ఉండరు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి, ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది. ఒక్కొక్క నెలలా మారిపోతూ ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెల కాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు. ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పటి వరకు ఈ 15/3/2025 నుండి కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ నెల రోజుల పాటు ఉంటారు. అంటే 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు. ఇక్కడ మీనంలో ఉంటారు. ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తద్వారా మేషరాశి ఇప్పుడు కుంభంలో మీనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీనరాశి నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి 15వ తారీఖు 3వ నెల 2025 అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది. అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవి. చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్య భగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే మీనరాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి. శాస్త్రం శరీరానికి రోగం, దేహాతి అంటే శరీరానికి రోగము, చిత్త సంతాప మనసు విచారము, కాలాతిక్రమణ భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం. అంటే ఒక రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి. ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం, కాలానికి తర్వాత చేయటం, అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా, రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది. బంధుమిత్ర సుహృద్వేష, మిత్రులు, పరివారం, బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది, శత్రుత్వం కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది. అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో, ఎందుకంటే సూర్య భగవానుడు అందరికీ రాజు, అందరికీ మీకు తెలుసా విషయం. అలాగే సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు. కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి చిన్న చితక అదే రోంపాదగ్గు ఇలాంటి చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొడచూపేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది. చేత సూర్య భగవానుడికి మనం పరిహారంగా ఖచ్చితంగా చెబుతున్నాం కదండి, ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరెన్నైనా చెప్పనివ్వండి, ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు, బీజాక్షరాలు ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు 1 కేజీ బావు తీసుకోండి, ఒక బ్రాహ్మణుడికి 50 100 దక్షిణ ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే, అది కూడా ఆదివారం చెయ్యండి. అంటే తలుచుకోవడం, పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా,
ఒక ఆదివారం సూర్య భగవానుడికి, ఆదిత్యుడు అంటే సూర్యుడే, ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అది ఆ దానం గనక ఒక బ్రాహ్మడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా. ఉం? జన్మరాశిలో సూర్యుడు ఉన్న వాళ్ళు పంతులు గారు చెప్తారులేండి అవన్నీ. ఆ గుళ్ళో కానీ ఎక్కడ ఒక పంతులు గారికి దానం ఇచ్చుకోండి, 50 రూపాయలు 100 మరి ఎంతో కొంత తీసుకుంటారు. తీసుకుని ఆ 1 కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి. దానికి పరిష్కారం సరే. రవి సంక్రమణం, కుంభం నుంచి మీన రాశిలోకి అంటే ప్రయాణం చేయడం, వీటిలో మారుతున్నారు కాబట్టి రాశిలో మారడాన్ని సంక్రమణం అంటారు. ఈ సంక్రమణాల్లో చాలా మంది ప్రతి నెల లేదా ఏదో అవసరం కొద్దీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకునేటటువంటి వాళ్ళు ఏకాదశి ఎంత వాళ్ళకి పవిత్రంగా చూస్తారో మకర సంక్రమణం రోజున కూడా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని మనకి సత్యనారాయణ వ్రతం పుస్తకంలో మనకు తెలియజేయబడింది. అందుచేత ఈ సంక్రమణం అనేటువంటి చాలా శుభప్రదమైనటువంటి రోజు కాబట్టి ఈ ఈ మీనంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి మిథున రాశి వారికి ఈయన ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నారు సూర్య భగవానుడు అనేటటువంటి దాన్ని చూసుకోండి. చూసుకున్నట్టయితే దశమ స్థానంలో ప్రవేశం జరుగుతోంది 15వ తారీఖు నుండి 3వ నెల మార్చి నెల 2025 నుండి ఒక నెల రోజుల పాటు, అనగా 14వ తారీఖు ఏప్రిల్ 25 వరకు ఆయన అక్కడే సంచారం చేస్తూ ఉంటారు. ఈ నెల రోజుల్లో సూర్య భగవానుడు మనకి ఇచ్చేటటువంటి అంటే మనకంటే ఇక్కడ మిథున రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే అర్ధసిద్ధి, సదారోగ్యం, బంధుమిత్ర సమాగమం, రాజదర్శన సల్లాపౌ, సుసౌఖ్యం దశమే రవౌ అంటే 10వ స్థానంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి వీరికి వచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి అంటే ధనలాభం, అర్ధసిద్ధి అంటే ధనలాభము, సదా ఆరోగ్యం, ఆరోగ్యం చాలా బాగుంటుంది, బంధుమిత్ర సమాగమం, బంధువుల్ని మిత్రునికి మీరు కలవటం కానీ లేదా బంధుమిత్రులు మిమ్మల్ని కలవటం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాజదర్శన సల్లాపౌ అంటే రాజకీయ వ్యవహారాల యందు జయం. ఇది ముఖ్యంగా పొలిటీషియన్స్ ఉంటారు చూడండి, వారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాల్ని ఈ సూర్య భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ప్రభు దర్శనము అంటే రాజుగారి యొక్క, రాజులంటే పూర్వకాలంలో ఉండేవారు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ సీఎంను కలవటం, మినిస్టర్లు కలవటం, మనకంటే పెద్దవాళ్ళని కలవటం ఇట్లాంటివి జరిగేట్టే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ వ్యవహారాల్లో మాట్లాడటం, శరీర సౌఖ్యం, సూర్యభగవాన్ మరి ఆరోగ్యం భాస్కరాచేత అన్నాం కదండి, అందుచేత ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మిథున రాశి వారికి ఇస్తూ ఉన్నారు. అందుచేత మిథున రాశి వారు చాలా సంతోషంగా హ్యాపీగా అంతా ఈ నెల రోజులు గడిచిపోతుంది. ఏమైనప్పటికీ కూడా మనం మరింత సుఫలితాలు పొందాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవటము, ఆదిత్య హృదయము చదువుకోవటము ఇట్లాంటివి ఉన్నాయి కదండి. ఆ విధమైనటువంటి చదువుకున్నట్టయితే సూర్యాష్టకం ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందులో ఏ చదువుకున్నప్పటికీ కూడా బాగుంటుంది.